నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మాట నిలబెట్టుకున్న మా దొరలు దొరసానులు పిల్లలు చల్లగా ఉండాలని దీవించిన బుగ్గారం ప్రజలు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఊరు మధ్యలో పురాతన గడి ఉండేది. కీర్తిశకం గూడూరు వీర వెంకట సదాశివరావు దేశ్ముఖ్ గారు కోట్ల విలువ చేస్తే భూమిని బుగ్గారం ప్రజలకు దానంగా ఇస్తారని మాటిచ్చారు. గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర దత్తత గ్రామం కావడంతో ఎంపీపీ జెడ్పీటీసీ వారి ప్రోత్సాహంతో ప్రభుత్వ కార్యాలయాలను శాంక్షన్ చేశారు. బుగ్గారం గ్రామస్తులకు మరియు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా నాన్నగారి అభిమతం మేరకు ఇష్టం కొరకు ఈరోజు మేము ఈ జగన్ను గ్రామానికి వినియోగించుకోవాలని కోరడమైంది. ఇంతకుముందు పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. అన్నగారు కూడా మరోసారి చెప్పుకుంటూ సంతోషంగా దీంట్లో ముందుపడి ఈ కార్యక్రమం చేసుకోవాలి. గ్రామస్తులు కూడా మీరు కూడా సహకరించుకోవాలి. మీరు కూడా మీకు ఇక్కడ కడితే డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది, ఇక్కడ కట్టేసుకోండి, ఇక్కడ ఓపెన్ అని ఉద్దేశంతో మీకు మా నాన్నగారు ఇచ్చారు. ముఖ్యంగా మా ఇంజనీరింగ్ అధికారుల గురించి మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఎంపీడీ మనం చేసుకుంటున్నాం. రేపు బిల్డింగ్ అయిన తర్వాత బిల్డింగ్ పేరు స్వర్గీయ సదాశివరావు గారి జ్ఞాపకార్థం అని పేరు పెట్టాలి. మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మా ఈ గారు కూడా రైమాన్ గారు రైమాన్ పాపం 2 days కింద సిక్ అయినా కూడా మా విప్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిందని చెప్పి వాళ్ళ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా కొంచెం ఇన్కమ్ అయ్యిండు. సార్ గతంలో ఏదైతే సొంత పట్టా వాళ్ళు మరి వాళ్ళు ఒక బిల్డింగ్ లేకపోతే మాకు ఇబ్బంది అయింది అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినప్పటికీ నేను వాళ్ళకి ధైర్యం చెప్పిన. అనుకోకుండా కూడా సదాశివ గారు కొడుకు కూడా ఇక్కడికి వచ్చి రంగారావు గారు కూడా వచ్చి వారి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మా తండ్రి గారి పేరు మీద మీ స్థలాన్ని మీరు ఇస్తున్న ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన పరంగా చెప్పడం జరిగింది. మరి మరొకసారి వారికి మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి తెలియజేసుకుంటూ మా ప్రజలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు గత 2009 నుంచి గెలిచినా కూడా మీ మధ్య ఉన్నటువంటి మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ప్రజలకు ఇచ్చిన మాట అమలు అయ్యే విషయంలో పట్ల మీ అన్నగా లక్ష్మణ్ కుమార్ గారు నా బాధ్యత నిర్వర్తిస్తారు. ఈరోజు బిల్డింగ్ సంబంధించిన విషయంలో కానీ రేపు పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కానీ అదేవిధంగా ఏదో కస్తూర్బా మోడల్స్ కు సంబంధించిన విషయంలో కానీ ప్రజలకైతే ఆమోదం దొరుకుతారు అక్కడనే కట్టడం జరుగుతుంది తప్ప ఏ నాయకుడికో ఎవరికో వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా ఏది ముందు రావాలని చెప్పి మా
గారు చెప్తున్న ఒక 2.5 కోట్ల ఎస్టిమేషన్ కాస్ట్ ఉంది. ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగినా కూడా మీరు ఇబ్బంది పడకుండా ప్రభుత్వంలో నేనున్నా. ఇది భవిష్యత్ తరాలకు కూడా మన ఉన్నతమైన విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణం జరగాలని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఇంత ఆలస్యమైన ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అధికారులకు, అదేవిధంగా గ్రామ ప్రజలకు, మండలి ప్రజలకు, వివిధ హోదాల పెద్దలకు, ముఖ్యంగా రంగారావు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని నాగేపల్లి ఎక్స్ రోడ్లోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఇన్ఛార్జ్ జ్యోతి సూచించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని శనివారం రామగిరి మండలం నాగపల్లి ఎక్స్ రోడ్లోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగపల్లిలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ ఆఫీసర్ మొదలైన వాళ్ళంతా పాల్గొనడం జరిగింది. ఇది విద్యార్థులచే మొక్కలు నాటించడం వల్ల ఆ మొక్కలను వాళ్ళే పెంచి పెద్ద చేయాలనే ఆలోచన ఒకటి వస్తుంది. ప్రతి ఇంటిలో, పాఠశాలలో అంతటా కూడా మొక్కలను నాటించినప్పుడు వర్షాలు కురిస్తే దాని ద్వారా భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు లేక మనం చాలా అల్లాడిపోతున్నాం. ఇదొక మంచి కార్యక్రమం. దీనిని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శనివారం రోజున విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. 6 గ్యారంటీలలో భాగంగా 3 విడుదల వారీగా 2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో నిలిచిపోతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పనులను చూడలేక ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేయడం ఎంత మటుకు సబబని వారే గుర్తుంచుకోవాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీల పథకం ఏదైతే తీసుకుందో మరి ప్రతి పథకము పేద ప్రజలకు అందేటట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు రకరకాల అపోహలు మాట్లాడుతుంటారు. అది సరైనది కాదు. మరి వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేసిర్రు, ఏమి ఉరగబెట్టిందో ఏమి కూడా లేదు. ఉదాహరణకు ఇలా ఎక్కడ దేశ చరిత్రలోనే మరి 2 లక్షల రుణమాఫీ చేయడము ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. వాస్తవంగా ఏది ఏమైనా మరి ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయలు కూడా అందరి ఖాతాలలో రెన్యువల్ జరుగుతున్నాయి. ఒకవేళ ఎవరికన్నా కొన్ని మిస్టేక్ల వలన రైతులు ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ చిన్న చిన్న సమస్యల మీద ఉంటే మరి సంబంధిత అధికారులకు ఏఓలకు కానీ ఏఈఓలకు కానీ తేవాలి. మరి మా దృష్టి కూడా ప్రతి గ్రామంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా హార్డ్ఫుల్ వర్క్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామంకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెస్తే మరి మేము కూడా పై ఆఫీసర్ దృష్టికి తీసుకుపోతాం. 100కి 100% మరి మాఫీ అవుతున్నాయి. కొన్ని విషయాల్లో రేషన్ కార్డు ఒకవేళ డబ్బులుండి ఆ కుటుంబంలో ఒక్కటే రేషన్ కార్డు ఉంటుంది, మరి 4 ఖాతాలుంటాయి, అవి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవి తప్పకుండా కూడా రేషన్ కార్డుకు 2 లక్షల రూపాయల చొప్పున తప్పకుండా అవుతాయి. మరి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దాని త్వరలోనే వాళ్ళకు కూడా లబ్ధి పొందేటట్టు చూస్తారని నేను కోరుతున్నాం. మరి చాలా గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేది అది సరికాదు. అదేవిధంగా మరి సామాన్య ప్రజలకు
ఇక పైసలు ఉన్నోడు అంటే రకరకాలుగా వానికి 2 లక్షలు ఏంది అనేది అనుకుంటారు. కానీ సామాన్య ప్రజలకైతే నిరుపేదలకు ఇది గొప్ప వరం. మరి వాస్తవంగా ఇప్పుడు గృహలక్ష్మి పథకం కూడా త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. భూమి అన్నదమ్ములు ఒక 4 ఉన్నప్పుడు పక్కకున్నటువంటి జాగల్నే మేము ఇండ్లు కట్టియడానికి చర్య తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. చకవేగంగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రజలు ఆలోచించి బ్రంపర్ మెజార్టీ తోటి ఓట్లు వేస్తున్నారు. చూసినాము, అది ప్రజలు ఆలోచించవలసినటువంటి విషయం అని నేను మిర్దొడ్డి మాజీ ఎంపీపీగా కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఆలోచించాలి. ఓటు అనేది చాలా గొప్పది. ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. ఈ లోకల్ బాడీస్ ఎన్నికలలో ప్రతి విలేజ్ లో కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించి మరి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపేయాలని మిర్దొడ్డి మండల ప్రజలకు మరి రాష్ట్ర ప్రజలకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 7 మంది పేకాట రాయులను పట్టుకుని వారి వద్ద నుండి 6,500 నగదు 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి అశోక్ రోడ్లోని ఓ ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై రైడ్ చేసి 7 వ్యక్తులను పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అన్వీశ్రీ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించిన మృతుని బంధువులు. డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని కుటుంబ సభ్యుల ఆందోళన. న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నుంచి మాట్లాడాలి. దుర్గాపూర్ విలేజ్ 18th రోజు మా పిన్ని బాబాయ్ ఇద్దరు జగిత్యాల వస్తున్న కారణంలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. బీర్పూర్ నర్సింగపల్లి స్టేజ్ ఎంట్రెన్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది. ప్లేట్ ట్రాక్టర్ ఈ 2 వీలర్ బైక్ రెగ్యులర్గా రావడంతో వాళ్ళు ఢీకోవడంతో సైడ్కి జరిగి మా బాబాయ్కి బేస్ బండి తాగడంతో చిన్న ఇంజూరీ అయింది. ఇంజూరీ అయిన 18th రోజు మేము అన్నిశ్రీ హాస్పిటల్, బెటర్ హాస్పిటల్, అన్నిశ్రీ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని చెప్పి మా బాబాయ్ చెప్పాను. అన్నిశ్రీ హాస్పిటల్ ఉటావుటిన 108 అంబులెన్స్ తీసుకొని 108 అంబులెన్స్ అన్నిశ్రీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. అన్నిశ్రీ హాస్పిటల్లో వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాం. అది జరిగింది చిన్నగా మొత్తం ఫంగస్ ఇన్ఫెక్షన్ చేసి మొత్తం మెయిన్ లేకుండా రోడ్ మీద పడేసింది సార్. ఇప్పుడు ఇదంతా ముందు
ఆ రోజు మంచిగా ఉండే సార్, ఆ రోజు మంచిగా ఉండే. మేము బెడ్ ట్రీట్మెంట్ చేసి మంచిగా చేస్తాం. వారం రోజులలో మేము డిశ్చార్జ్ చేస్తాం. పెద్ద పెద్ద సర్జరీ చేసినాం. మేము ఒక పెద్ద సర్జరీ కాదు మాకు, ఇది చిన్న సర్జరీ. మేము సర్జరీ క్లియర్ సర్జరీ చేస్తాం. ఎప్పటికైనా పేషెంట్ మంచిగా చేసి ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి 3 రోజులుగా ఏం చేయలేదు. సర్జరీ చేసిండు, అట్లనే ఉంచాడు. ఐసీయూలో ఉంచాలి, ఏం ఉంచలే. నార్మల్ ఒక రూమ్ ఉంచాడు. అది సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. డాక్టర్ల నిర్లక్ష్యంతో, స్టాఫ్ నిర్లక్ష్యంతో వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే వారం రోజులలో మంచి కావాల్సిన వ్యక్తి వారం రోజులలో మొత్తం ఇన్ఫెక్ట్ చేసి మమ్మల్ని మొత్తం రోడ్ మీద విడిచిపెట్టేసి మాకు గాలని చేతులు ఎత్తేసిండు. హైయర్ హాస్పిటల్ తీసుకుపోవాలి, మాకు షుగర్ ఎక్కువైపోయింది, షుగర్కి సంబంధించిన మెడిసిన్ మా దగ్గర లేదు, ఇన్ఫెక్షన్ అవుతుంది, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వారం రోజులు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తర్వాత చేతులు ఎత్తేసి హైదరాబాద్ తీసుకోమని చెప్పి హైదరాబాద్ తీసుకపోతే హైదరాబాద్ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయడానికి లేకుండా మొత్తం ఇన్ఫెక్ట్ చేసి కాలు మొత్తం డ్యామేజ్ చేసిండు. కాలు తీసేసినా కానీ మా బాబాయ్ మాకు దక్కుతాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. కాలు లేకపోతే మేము అనుకుంటే ప్రాణాన్ని మొత్తం ప్రాణం కూడా వేసి మమ్మల్ని రెడ్ కాకుండా రోడ్డు మీద ఎక్స్పెక్ట్ ఈ అన్వేశ్రీ హాస్పిటల్ స్టాఫ్, ఈ అన్వేశ్రీ హాస్పిటల్ డాక్టర్లు, ఈ అన్వేశ్రీ హాస్పిటల్ స్టాఫ్ చేయబట్టి ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మమ్మల్ని రెడ్ కాకుండా రోడ్డు మీద వేసి ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేస్తారని సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. ఈ మేరకు నగేష్ 42వ జన్మదినాన్ని పురస్కరించుకుని సమతా సైనిక్ దళ సమతా ఫౌండేషన్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా రామగుండం పట్టణంలోని తబిదా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. సమతా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మన రామగుండం పట్టణంలోని కవిత ఆశ్రమంలోని చిన్నారుల మధ్య నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నారులు ఏ లోటు లేకుండా మా వంతు ఎంత చేతనైతే అంత వాళ్ళకి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే నా చివరి శ్వాస వరకు సమాజ సేవ చేయాలనే సంకల్పంతో తలంపుతో ఎంతోమంది మహనీయుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని నాకు తెలివి వచ్చినప్పటి నుండి సమాజం అంటే స్వార్థం కాదు, మనకున్న దాంట్లో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో నవభారత నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో నాకున్నటువంటి జ్ఞానం కానీ, నాకున్నటువంటి టైం కానీ, నాకున్నటువంటి సంపద కానీ ఈ దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల మేలు కోసం నా వంతు ఎల్లవేళలా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పాటుపడతానని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు నేను మృత్యుంజయునిగా కూడా బయటికి రావడం జరిగింది. నాకు జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్లో ఆ రోజు చాలా సీరియస్గా ఉన్నా కూడా ఒకటే సంకల్పం చాలా గొప్పదని చెప్పేసి అంటూ ఉంటారు. అదే సంకల్పంతో నేను ఎలాగైనా బ్రతకాలి అనే తపనతోటి రక్తపు మడుగులో గంటన్నర సేపు కూడా ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ఒక్క క్షణం కూడా భయపడలేదు, ధైర్యంగా ముందుకు వచ్చా. ఈరోజు ఒక ఎడమకాలు కోల్పోయినా కూడా నాకు ఎటువంటి బాధ లేదు.
నా ప్రాణం అయితే ఉన్నది. నాకు బాబాసాహెబ్ దయ వల్ల చదువుకోగలిగాను, ఇంత జ్ఞానం సంపాదించుకోగలిగాను. ఆ యొక్క జ్ఞానాన్ని ఈ సమాజం కోసం ఉపయోగించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు నాకు చైతన్యనంత వరకు నేను చేసుకుంటా వస్తున్నటువంటి సందర్భంలో మరి నా యొక్క ఆత్మీయులు, నా యొక్క బంధుమిత్రులు మా సమతా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలని మరి వాటికి ఆకర్షితులై అన్న మీతో పాటు మేము కూడా ఉంటాం అని చెప్పేసి వెన్నంటి నడుస్తున్నటువంటి మా బామ్మర్ది బావ మాదరవేణి మధుకి, అలాగే చీదురు వసంతరావు గారికి, అదేవిధంగా శ్రీనివాస వర్మకి, తమ్ముడు మహేష్కి, మా బామ్మర్ది శివకి, మహేష్కి, తర్వాత సుధాకర్కి, సీమల ఆనంద్కి, శ్రీనివాస్కి, అజయ్కి, అశోక్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆజీవన్ ఏరియాను కార్మికుల సంక్షేమంతో పాటు ఉత్పత్తిలో ముందు భాగాన నిలపడానికి కృషి చేశానని ఆజీవన్ నూతన జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆజీవన్ నూతన జీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం జీఎం బతుకమ్మ న్యూస్ తో మాట్లాడుతూ రామగుండం రీజియన్లో ఆజీవన్ ఏరియాకు ప్రత్యేకత ఉందని తెలిపారు. నా పేరు లలిత్ కుమార్. నిన్న ఆర్జీవన్ ఏరియాకు జనరల్ మేజర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను ఈ ఏరియాలో 1 ఇంక్ లైన్, 2 ఇంక్ లైన్, 6B, 10A మైళ్ళల్లో ఇంతకుముందు పనిచేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, నేతలు కానీ, యూనియన్ నాయకులు బాగా సుపరిచితం. అలానే ఆర్జీవన్ ఏరియా సింగరేణిలోనే చాలా ప్రాముఖ్యత ఉన్న ఏరియా. అట్లాంటి ఏరియాను ఉద్యోగుల, కార్మిక సంఘాల, ముఖ్య నేతల యొక్క సహకారంతో, ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఈ ప్రాంత యొక్క అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండే వారి సంక్షేమానికి తప్పనిసరిగా సింగరేణి యాజమాన్యం కట్టుబడి ఉంటుంది. అట్లానే ఈ ఆర్జీవన్ ఏరియా యొక్క బావుల నుంచి, మిగిలిన డిపార్ట్మెంట్ నుంచి ఉత్పత్తి లక్ష్యాలను, మిగిలిన అన్ని లక్ష్యాలను అందరి యొక్క సహకారంతో మేము సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది. కృతజ్ఞతలు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బిజినేపల్లి తహసీల్దార్ మరియు అగ్రికల్చర్ ఏవో నీతి మేడం, అగ్రికల్చర్ ఏఈఓలు మరియు స్థానిక నాయకులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా రైతు బీమా, అగ్రికల్చర్ ఏవో నీతి మేడం మరియు ముఖ్య అతిథిగా బిజినేపల్లి తహసీల్దార్ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా పనిచేసిన ఏఈఓలను సత్కరించడం జరిగింది. బిజినేపల్లి మండలంలో ఉన్న గ్రామాల్లో రైతులందరికీ రైతు బీమా గురించి అవగాహన సదస్సు నిర్వహించి పెండింగ్ లో ఉన్న రైతు బీమా పథకంలో అందరినీ చేర్పించడంలో ఏఈఓ ప్రతిరోజు టెలికాలింగ్ చేసి వివరించి చేర్పించడం జరిగింది. తన క్లస్టర్ లో ఏది గత సంవత్సరంలో 500 పైన ఉన్నా కానీ సంవత్సరం నుంచే ఈయన పరిధిలోకి వచ్చింది. మొత్తం కంప్లీట్ చేసి 64 మంది మిగిలిపోయారు సార్. ఇంకా 64 మంది వచ్చే సంవత్సరం కూడా ఉంచొద్దని నేను కోరుతున్నాను. ఏదైనా మనం కోరుకునేదంటే మన ఉద్యోగ ధర్మంలో కొన్ని పొరపాటు జరుగుతాయి. ఆ పొరపాట్లను మనం అధిగమించుకుంటూ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మనం మంచి చేయాలి సార్. నెక్స్ట్ సార్ కిషోర్ వాళ్ళు అందుబాటులో మీరే 2000 మంది 65 మంది తెలుసుకోవాలి. మన పత్రిక బాగా కష్టపడ్డారు సార్. 500 పైన ఉన్నాయి, 170, 150 వరకు తీసుకోరాగా. ఏదో ట్రాన్స్ఫర్ అయినాయి కదా మిగతా 134 మంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్నే ఉంటాడు. కంప్లీట్ చేస్తున్నది వాళ్ళన్న ఆశ. ఒకటి ఏం చేయాలంటే లట్పల్లి కూడా మనం చెప్తుంటాం కాబట్టి ఏం చేస్తారు, మాకు చెప్పలేదన్న మాట కూడా అంటారు. లాస్ట్ 2 రోజులు ఏం కొట్టలేదు. అయినా 101 ఎక్కడున్నా ఇప్పుడు నా దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సార్. ఎక్కడున్నా బాగా పనిచేసి ఏ రైతుకి ఇబ్బంది రాకుండా చేయాలని రావని చేశారు. బాగా కష్టపడింది సార్. 164 మంది మీ రైతులు మిగిలిపోయారు సార్. ఇంకా బాగా కష్టపడాలి. నెక్స్ట్ ఇయర్ వరకు 164 మంది నేను కష్టపడుతున్నాను. మీరు సహకారం చేయలేదు. పంచాయతీ బాగా కష్టపడ్డాడు. ఇంకా కష్టపడాలని కూడా ఇంకా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ
ఒకవేళ అవకాశం ఉంటే ఇక్కడే ఉండి కంప్లీట్ చేయాలి. రుణమాఫీ విషయంలో కూడా ప్రతి ఒక్క రైతు వాళ్ళ దగ్గరికి వచ్చేసి మాకు రుణమాఫీ కాలేదు ఇదే వాళ్ళు దాన్ని చూసి కంప్యూటర్లో చూసి వెరిఫై చేసి చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. అందులో గాను మన అభివృద్ధి రాష్ట్రం మేడం కానీ ఏ వాళ్ళకి కానీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. ఎందుకంటే దాంట్లో టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి మేడం ఈ విధంగా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది కొద్దిగా తొందరలోనే మీకు సెటిల్మెంట్ అవుతుంది, మాకు పైనుంచి ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మీకు సాల్వ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. వేరే మండలంలో అయితే చాలా ఇబ్బందిగా ఉన్నాయి, అంత గొడవడుతుంది కదా. మన దగ్గర ఎక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా కొనసాగుతుంది. రైతులు వచ్చి అడుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానీ ఏ వాళ్ళ దగ్గర అడిగి ఈ విధంగా తెలుసుకొని వాళ్ళ సమస్యను విని అటెండ్ చేసుకొని వాళ్ళు మాకు ఎప్పటికైనా ఈరోజు కాకుండా రేపైనా వస్తుందని చెప్పేసి నమ్మకంతో వారికి పోవడం జరుగుతుంది. అందువలన వాళ్ళందరికీ కూడా నేను ఏఈఓలకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్లందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ గంగారం క్లస్టర్లో రైతు బీమా ఓన్లీ 3 విదేశాల్లో అక్కడ ఇక్కడ ఓన్లీ పెండెన్సీ ఉంది సార్. అన్ని ఏవో కంప్లీట్ చేశారు సార్. మొత్తం మనకు వచ్చేసి రైతు బీమా రైతు బీమా ఉంది, దాంట్లో మనం పేమెంట్ ఇంకా పని చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రోత్సాహం. నెక్స్ట్ కార్కొండ ఈరోజు ఈయన గురించి ఒకటి చెప్తా సార్. రమణ అని ఒక రిపోర్టర్ ఉన్నారు సార్. నాకు పొద్దున మార్నింగ్ అర్ధగంట సేపు ఒక రిపోర్టర్ ఫోన్ చేశాడు. ఎక్కడ నాగర్ కర్నూలులో పొలం ఉంది ఆయనకు, తర్వాత తాడూరులో పొలం ఉంది. ఏవో ఇన్నిసార్లు ఫోన్ చేయలేదు, నాకు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు, ఏవో పట్టించుకొని చేశారు అనేసి నాకు ఫోన్ చేసి ఆయన బాగా అభినందనలు తెలిపారు సార్. ప్రత్యేకంగా కిషోర్కి అభినందనలు తెలిపారు. ఇంకా మిగతా కార్యక్రమాలు రుణమాఫీకి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో నీకు చాలా సర్వీస్ ఉంది, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కొడుతూ మనకు మిగిలేదు ఇదే మనకు మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నా, ఇంత బంగారం ఉన్నా, ఇంత వెండి ఉన్నా, ఇన్ని భూములు ఉన్నా కూడా మనకు వచ్చేది పేరు. మనం మంచి పని చేస్తారంటే మనకి ప్రజలు దీవిస్తారు, భగవంతుడు దీవిస్తారు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆనందం ఉంది. మీరు చనిపోయారు కొంత మీరు సాయం చేయండి, ఇమీడియట్గా టైప్ తీసి పంపిస్తుంది, ఇమీడియట్గా సంబంధించి మేడం గారు కూడా మేడం పంపిణని చెప్పేసి ఎవరికి కూడా మనం పనిచేసింది ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మన యొక్క ప్రభుత్వం మనకు ఉద్యోగం కలిగేసింది. అందులో భాగంగా మనం క్రమశిక్షణ పనిచేసినప్పుడు ఎదుటి వ్యక్తి రైతు కానీ, రాజకీయ నాయకుడు కానీ, లీడర్ కానీ, ఇంకోరు కానీ మనను ఏ విధంగా అనడానికి వరకు వాళ్ళకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, క్యాస్ట్, ఇన్కమ్, లోకల్ బ్యాండెడ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, భూ సమస్యలు ఎంతోమంది వస్తారు. వచ్చినా దాని గిడ్డావర్ లేదు, ఎందుకు నేను బాబు సంతకం చేసి పంపించేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ చేసేది వాళ్ళు మళ్ళీ రావద్దు. పిల్లలు ఎంతో ఏ విధంగా వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కొలం సర్టిఫికేట్ వస్తారు, మనం చేయాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రాల్లో 18వ వార్డులో జరిగిన స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. 18వ వార్డు కౌన్సిలర్ జక్కరాజు మరియు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేరే పక్క చేయాలి, పక్క పక్క చేయాలి. కవర్ తీసేసి
గోదావరికని ఆర్కే ఘాటీలో జరిగిన జూపల్లి ప్రశాంతరావు శ్రావణ వివాహ వేడుకలకు వెంకట్రావుపల్లి శ్రీ శాతవాహన విద్యానికేతన్ చిన్ననాటి స్నేహితులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని, మహిళలపై అత్యాచారాలు చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశంలో జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర 7వ మహాసభలు ఆగస్టు 31న బహిరంగ సభ, సెప్టెంబర్ 1, 2న హైదరాబాద్లో జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని జ్యోతి పిలుపునిచ్చారు. ఆగస్టు 31 తారీఖున హైదరాబాద్లో ప్రగతిశీల మహిళా సంఘం 7వ రాష్ట్ర మహాసభ సందర్భంగా బహిరంగ సభ ఉంటుంది 31వ తారీఖున. తర్వాత సెప్టెంబర్ 1, 2 తారీఖున మహాసభలు జరగబోతున్నాయి. ఇట్టి మహాసభలకు పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలి. బహిరంగ సభను తర్వాత డెలిగేట్స్ గా కూడా పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాం. మరి సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికీ పురుషాధిపత్య భావజాలం అడుగడుగున మహిళలపైన ప్రభావం చూపుతుంది. మరి ఇంకా దేశంలో ఆడబిడ్డలపైన ఆగత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి మహిళలపైన హింస రోజు రోజుకు పెరిగిపోతుంది. కనుక ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో 7వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకానికి ఒక చైతన్యవంతం తీసుకురావడానికి, అదేవిధంగా మహిళలకు ఉన్నటువంటి చట్టాలను, నొసుగులను ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఈ మహాసభలు ఎంతగానో తోడ్పడతాయని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళల కోసం చేస్తున్నటువంటి చట్టాలను కూడా ప్రభుత్వాలు కట్టుదిట్టంగా అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. చట్టాలు ఉన్నప్పటికీ కూడా నేరస్తులు తప్పించుకొని తిరుగుతున్నారు. నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కనుక చట్టాలు ఉండడం గొప్పతనం కాదు, ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలన్నీ కూడా మహిళల కోసం చేసింది ఏం లేదు. కనుక ఇప్పటికైనా కూడా మహిళల కోసం చేసినటువంటి చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వ తదితర అంశాలను ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ రోగులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని సూచన. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన ఆదిశిలా క్షేత్రంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన సప్తాహ భజనలు శనివారంతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
विश्वाक्षं विश्वसंभवम् ब्रह्मः పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఎన్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్నకుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో రామగుండం పట్టణానికి చెందిన నిరుపేద క్రీడాకారుడు షానవాజ్ హుస్సేన్ కు ఆర్థిక సాయం అందజేశారు. ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ క్రికెట్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న షానవాజ్ హుస్సేన్ కు మొదటగా శాలువాతో సత్కరించి అనంతరం క్రికెట్ క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలుసుకుని 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. పారిశ్రామిక ప్రాంతం నుండి రామగుండం మజిల్టాని నుంచి మక్బూల్ భాయ్ వారి అబ్బాయి షానవాజ్ హుస్సేన్ క్రికెట్ రంగం లోపల ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్ లోపల ఎస్సీఏ టాలెంట్ హంట్ లోపల టాప్ 6లో రావడం మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. మక్బూల్ భాయ్ మాకు విషయం చెప్పడం జరిగింది. అన్న, మాకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు ఏదైనా సాయం చేయగలరని చెప్పి రాత్రి అడగగా ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారిని నిన్న అడగగా వారు హెల్ప్ చేయడానికి ముందురావడం జరిగింది. ఈ సందర్భంగా షానవాజ్ హుస్సేన్కి శాలువాతో సన్మానం చేసి వారి యొక్క క్రికెట్ కిట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మేమందరం ఒకటే కోరుకునేది ఏంటంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి పేరు తీసుకొచ్చే విధంగా గొప్పగా ఆడి రేపు క్రికెట్ లోపల ఒక హైదరాబాద్ నుంచి ఏ విధంగానైతే క్రికెట్ ప్లేయర్స్ అజరుద్దీన్, వివేక్ లక్ష్మణ్ ఏ విధంగా అయితే ముందుకెళ్లారో అదేవిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి షానవాజ్ హుస్సేన్ కూడా రేపు ఐపీఎల్లో ఆడి రామగుండం పట్టణానికి, రామగుండం ప్రజలకు పేరు తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. मेरे इक्विपमेंट्स के लिए पैसे की रकम जमा कराकर मुझे शुक्रिया समझ गया. సింగరేణి సంస్థలోని క్లరికల్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొమ్మిరి రాజ్ కుమార్ తెలిపారు. గోదావరిఖని భాస్కరరావు భవన్లో శుక్రవారం సాయంత్రం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ఆర్జీవన్ ఏరియా క్లరికల్ స్టాఫ్ సమావేశంలో పాల్గొన్నారు. ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారికి, జనరల్ సెక్రటరీ కొమ్మిరి రాజకుమార్ గారికి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముఖ్య సంబంధం గారికి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మండలన్న గారికి, సింగరేణిలోని మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించిన సమావేశాలు సింగరేణి వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు గోదావరిఖని వన్ డివిజన్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మినిస్టర్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల మీద యాజమాన్యానికి తెలియజేయడానికి సంబంధించి వీళ్ళతో మాట్లాడి ఆ అంశాల మీద యాజమాన్యంతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఓడి మీద వీళ్ళను ఆధారపరిచి ఈరోజు మాకేం సంబంధం లేనట్టుగా మేనేజ్మెంట్ చేదులుపుకునే పరిస్థితి చూసినాం.
అందులో అనేక సార్లు రిప్రజెంట్ చేసి చివరికి ఎన్నికల కమిషన్ కలిసిన కేవలం టీఏ ఇచ్చారు తప్ప ఓడి ఇవ్వలేదు. దాన్ని కూడా మన చైర్మన్ గారితో మాట్లాడి గతంలో ఇదే విధానం కొనసాగితే ఒక సర్కులర్ అమెండ్ చేసిండ్రు. అదేంటంటే కనీసం ఈ మాస్టరు వాళ్ళకు సంబంధించిన ఇన్సెంటివ్ కానీ లేకపోతే రేపు జరగబోయే అన్నింటిలో కుములేటివ్ కావడానికి ఏర్పాటు చేస్తామని చెప్పే విధంగా ఉంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి వాతావరణం కొనసాగితే ఎన్నికల సమయంలో విధులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి మేనేజ్మెంట్ ఆ విధమైన ఆలోచన చేయాలి. అదే కాకుండా అన్ని ఏరియాలో చూసినాం, ఏరియాలలో కూర్చుండడానికి సీట్లు సరిగా ఉండవు, పాత కంప్యూటర్లు ఉంటాయి. వీటన్నిటినీ ఏదైనా కొత్త ఫర్నిచర్ వస్తే వాటిని అధికారులు వేసుకొని ఈరోజు మినిస్టర్ షాప్కు మళ్ళీ పాతవి పెట్టే పరిస్థితి ఉన్నది. కంప్యూటర్లు ఏమో పనిచేయవు. ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ త్రూఅవుట్ సింగరేణిలో చేయమని చెప్తా ఉన్నారు. మైన్స్ మీద సిగ్నల్ ఉండే పరిస్థితి లేదు. అంటే వెల్ఫేర్ సెక్షన్లో గతంలో 1+1 క్లర్క్స్ ఉండేది. కానీ ఇప్పుడు వర్క్స్ పెరిగినాయి. ఏదైనా చిన్న సర్కులర్ వచ్చినా త్రూ వెల్ఫేర్ సెక్షన్ నుంచే వెళ్ళాలి. వర్క్ పెరిగింది కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఏదైతే రేపు ఐఈడి వాళ్ళతో మాట్లాడి అక్కడ సంఖ్య పెరగడానికి ఇంకా అనేక సమస్యలు, వాడి క్యాడర్ స్కీములకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ సమావేశంలో చర్చించి రేపు సర్టిఫికెట్ రాగానే స్ట్రక్చర్ సమావేశాల్లో వీళ్ళకి సంబంధించిన అంశాలు చర్చించి రేపు వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు కమిటీల ద్వారా ఈరోజు అన్ని ఏరియాలో కమిటీలు వేసిన తర్వాత సింగరేణి వ్యాప్తంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా స్ట్రక్చర్ సమావేశాల్లో వాళ్లకు ఈ యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగించడానికి లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడడానికి నాకు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామని. నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ పాఠశాల గదిలో నిర్మించిన కలికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సొంత గ్రామం ఐతోల్ గ్రామంలో నిర్మించిన పాఠశాల గదులను ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ మరియు నాగ్ అశ్విన్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గదిలో ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ సంతోష్ గారికి, వేదికలు అలంకరించిన దాతలైన నాగాశ్విన్, వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులైన డాక్టర్ జయంతి గారికి, డాక్టర్ జయరామ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎస్వీఎస్ హాస్పిటల్ స్థాపకులైన రామరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకు, ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు, వేదిక పైన నాట్యంతో అలరించిన చిన్నారులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు ఈ యొక్క ఆదరణ చూస్తే ఎవరైనా ఏదన్నా సాయం వారి సొంత గ్రామంలో చదువుకొని వాళ్ళ సొంత గ్రామంలో ఏదో చేయాలనే తపనతో వచ్చిన వాళ్ళందరినీ మనందరము చప్పట్లతో ఒకసారి అలరించాం. ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ నుంచి నాగరికలకు చదువుకోవడానికి నాగరికల దాకా నడిచెళ్ళేవారంట. అంటే మా జనరేషన్ లో మాత్రం మేము చూడలేదు సార్. తప్పకుండా మీకు జయరామ్ రెడ్డి గారికి, జయంతి మేడం గారికి, అదే నాగేశ్వర గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, మేము కూడా రాజకీయాలకు ఈ రోజు మేము కూడా డాక్టర్ గా చదువుకొని 20 ఏళ్ళు డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఈ రోజు మీ సాయంతో, మీ అందరి సాయంతో ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే అది కూడా మా తండ్రి గారు చేసిన గొప్పతనమే. మా తండ్రి గారు అంటే కొంచెం చిన్నగా చెప్పుకోవాలి, గొప్పలు కాదు కానీ ఇప్పుడు అందరం కూడా మనం దాతల్లాగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, రాజకీయాలు రాకముందు 25 సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో 10 ఎకరాలు ఇచ్చి ఎల్బీ ప్రసాద్ కు హాస్పిటల్ కట్టించడం జరిగింది. దాని తర్వాత జెడ్పీటీసీగా ఈ మండల వాసులు జెడ్పీటీసీగా గెలిపించినందుకు తాడూరు గ్రామంలో 3 ఎకరాలు కాలేజ్ కు, గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది. మొన్న మా సొంత ఇంట్లో మనం ఉంటలేమీడా, మీరు కూడా ఉండరు కదరా అని గ్రామస్తులు పెళ్లి చేసుకోవడానికి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టించారు వాళ్ళ అమ్మ పేరు మీద. అయితే ఆయన చెప్పడం, మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను, నా భార్య పేరు మీద తాడూరులో కాలేజ్ ఇచ్చాను, మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊరిలో ఫంక్షన్ హాల్ కట్టించాను, నా బాధ్యత అయిపోయింది, నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారో గ్రామానికి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో, అంటే నేను కూడా డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది నాగరికాల నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే, ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా నాకు రాజకీయాలకు రాకముందు ఇక్కడ చాలా పరిచయాలు ఉండేవి. ఎందుకంటే ఎవరో పంపించేవాళ్ళు, అంతెందుకు మా నాయన చిట్టు రాసి పోయి కలుగురా చేస్తాడు ఫ్రీగా అని చెప్పాడు. సో అదే స్ఫూర్తితో ఇలా రాజకీయాల్లోకి వచ్చినాం. తప్పకుండా మీ స్ఫూర్తి, మా నాన్నగారి స్ఫూర్తితోటి మా మెయిన్ ఇంటెన్షన్ టు బీ హియర్ ఇస్ స్కూల్స్, ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనే 3 నా మైండ్ లో పెట్టుకున్నాను సార్. తప్పకుండా గ్రామానికి నేను ఇదే ఇంతకుముందే సంతోష్ గారితో కూడా చెప్తున్నాను, కలెక్టర్ గారితో పెద్ద పెద్ద సిఎస్ఆర్ కంపెనీస్ తోటి మాట్లాడదాం సార్, అందరినీ పిలిపించి గ్రామాల్లో ఏ స్కూల్లో కూడా ఇలా బ్యాడ్ స్టేట్ లో ఉన్న స్కూల్స్ అని కూడా డెవలప్ చేద్దాం అని ఇప్పుడే చెప్తున్నా. సార్ కూడా స్పందించి మనం అందరినీ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం చెప్పి, తప్పకుండా ఏ గ్రామంలో అయితే స్కూళ్లు బాలేవో తప్పకుండా ఆ స్కూళ్లను నిర్మించే విధంగా మేము ప్రయత్నిస్తాం, తప్పకుండా చేస్తామని మీ అందరికీ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. నాకంటే ముందు నేను కలెక్టర్ గారిని అడుగుదామనుకున్నాను, కలెక్టర్ గారు ముందే చెప్పాను కాబట్టి నాకు ఇంకా నా పని ఈజీ అయింది. తప్పకుండా ఎక్కడైతే పిల్లలకు అంటే లేడీస్ టాయిలెట్స్ లేవో, టీచర్లకు లేడీస్ టాయిలెట్ లేవో, దాని గురించి తప్పకుండా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం సార్. అదే డిఓ గారు మీరు కూడా కొంచెం మాకు ఆ లిస్ట్ ఇస్తే మేము దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం. ఇంకా పెద్దలు చెప్పినట్టు ఐతోల్ గ్రామ మండల్ ఆఫీస్ ఇస్తాను చెప్పిండు, దాని గురించి ప్రాసెస్ ఏంటో నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ పట్టుకోండి సార్, మేము ఆ ప్రాసెస్ ఏంటో తప్పకుండా విల్ ఫాలో ఇట్ అప్ అండ్ డూ ఇట్. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ప్రామిస్ బట్ విల్ డెఫినెట్లీ డూ ఇట్ సార్. అదేవిధంగా మీరందరూ గ్రామస్తులు కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను చెప్తామనే ముందే మా కలెక్టర్ గారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఈ టాయిలెట్ నిర్మాణం కానీ, గోడ నిర్మాణం కానీ అతి త్వరలో దానికి ఎట్లా మీరు ప్లాన్ తో రాండి, దానికి సహకరించిన మా నిధులతోటి, ఎమ్మెల్యే నిధులతోటి తప్పకుండా మేము సహకరిస్తామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన మన యువ డైరెక్టర్, అది కూడా మీరందరూ ముందుగా డైరెక్టర్ గారికి చెప్పాలి కూడా, ఎందుకంటే మన నాగర్ కర్నూలు వాసి, అది ఐతోల్ గ్రామం వాసి ఉన్నప్పుడు
ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైరెక్టర్ అయిందంటే అంటే మన జిల్లా దగ్గర నుంచి నాకు తెలిసి ఎవరు కూడా సినిమాలో లేరు. అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే వాళ్ళందరికీ ఇంకొకసారి చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి మన నియోజకవర్గాన్ని, మన జిల్లాని, మీ ఐతోల్ గ్రామాన్ని ఏదో ఒక వరల్డ్ మ్యాప్ లో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు నేను నాగాశ్విన్ గారి గ్రామం అని చెప్పిన పెద్దలు. నేను రేపు ఫ్యూచర్ లో ఇక్కడ వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా నాగాశ్విన్ గారి వాళ్ళ ఊరు ఎక్కడ ఉందంటే మా నియోజకవర్గం ఉంది. నాగాశ్విన్ గారి ఊర్లోనే పక్కనే నా ఊరు ఉంటుందని చెప్పుకోవాలి విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, టీచర్లకు, జయంతి మేడం గారికి నేను చాలా ఇంప్రెస్ అయినా. మేడం ను కలిసింది నేను నా ఎలక్షన్ కంటే ముందు ఒకసారి కలిసిన, తర్వాత మొన్న ఒకసారి కలిసిన. ఈ 2 సార్లే ఆమె చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. ఎందుకంటే మేడం ఆలోచన అంటే మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనం వాడి కూలగొట్టద్దు, హెరిటేజ్ బిల్డింగ్స్ ఏమన్నాయి, గుళ్ళే, పాత గుళ్ళే అన్ని పునర్నిర్మించి అవి అంటే మనం మర్చిపోద్దు. ఇప్పుడు ఎట్లయితే చెప్పుకుంటున్నాము మనం సార్ వాళ్ళు ఈ నుంచి ఈడ స్కూల్లో చదువుకొని క్లాస్ అయిపోతే నార్కల్ నడుచుకుంటా పోతున్నట్టే అది గుర్తుండే విషయాలు అవి. అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలానే మనం కూడా పెరగాలి, మనం కూడా చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలని. ఆ మేడం చెప్పినట్టు కూడా మేడం ఎక్కడెక్కడ నాకు కూడా తెలియదు. నార్కల్లో ఈడ ఒక గుడి ఉంది, ఆడొక గుడి ఉంది, అవన్నీ మనం నిర్మించాలని తప్పకుండా మేడం చేద్దాం. ఇక్కడ ఈ నియోజకవర్గమే కాదు, మేడం జడ్చర్ల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే అటువంటి పెద్దల గురించి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా నాగాశ్విన్ అండ్ హిస్ పేరెంట్స్ కు థ్యాంక్ యూ చెప్తూ సెలవు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.